సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే మధుకైటభులు కూడా ఉన్నారు. బ్రహ్మగారు ఎప్పుడు పుట్టారో అప్పుడే మధుకైటభులు కూడా పుట్టారు. అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్లే, వాళ్ళే మధ్యలో ఎప్పుడో కొత్తగా వచ్చిన వాళ్ళు కారు. కాకపోతే పేర్లు మారుతూ ఉంటాయి. కానీ రాక్షసుల యొక్క కోరిక కానీ రాక్షస ప్రవృత్తి కానీ ఎప్పుడూ ప్రధానంగా శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. నేను ఈ శరీరంతో దీర్ఘకాలం పాటు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ శరీరంతో భోగం అనుభవించాలి. భోగం అనుభవించాలి అంటే సమస్త భోగములకు నిలయమైన స్థానం స్వర్గలోకం కాబట్టి నేను స్వర్గలోకాన్ని జయించగలగాలి. అన్ని లోకాలు నాకు వశం కావాలి. అందరినీ జయించి నేను శాశ్వతంగా ఉండిపోయి భోగానుభవాన్ని పొందుతూ ఉండాలి. అది రాక్షసుల యొక్క కోరిక ఎప్పుడైనా కూడా. అయితే ఒక్కొక్కసారి చిత్ర విచిత్రమైనటువంటి తెలివితేటలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మరణించకుండా ఉండడం సాధ్యం కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినవాడు మరణించక తప్పదు. కాబట్టి ఇంకొక వరం ఏదైనా కోరుకో అంటూ ఉంటారు బ్రహ్మగారు. అలా ఆయన అన్నప్పుడల్లా రాక్షసులు ఏం చేస్తారంటే ఆయన్ని మేము మోసగించాము అన్న తృప్తి పొందడానికి వీలుగా, ఇక మరణము రావడానికి అవకాశం లేదు అనడానికి అన్ని కారణాలను సృజిస్తూ ఒక వరం అడుగుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా కాదు. అసలు ఆ కోరిక కోరినటువంటి తారకాసురుడు కానీ శూరపద్మాసురుడు కానీ చాలా చిత్రమైనటువంటి వరం అడిగారు. మాకు పరమేశ్వరునితో సమానమైనటువంటి వాడు ఉంటే తప్ప అతని చేతిలో మేము మరణించాం. పరమేశ్వరునితో సమానమైన వాడు ఎవరుంటాడు? పరమేశ్వరుడే ఉంటాడు. 2, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క సమాగమం చేత సృజింపబడినటువంటి సంతానము చేత మేము మరణించాం. ఆత్మా వైపుత్రనామాసి అని ఆయనతో సమానుడు కుమారుడు పరిగణింపబడతాడు. కాబట్టి మేము అట్లా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డడుగా వచ్చిన వాడి చేత మరణించాం. కాబట్టి ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఉన్నా వినాయకుడికి చంపడానికి అవకాశం లేకుండా చెయ్యడం దాని ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో అవతారం వస్తే తప్ప సాధ్యం కాదు. పైగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము చేత కలిగినటువంటి కుమారుని చేతిలో మేము మరణించాం. అంటే ఇప్పుడు కేవలం శివతేజస్సు వలన మాత్రమే కలిగినటువంటి కుమారుడి వలన మరణించాలి. అది సృష్టికి విరుద్ధం కదా. ప్రకృతి పురుషులు లేకుండా సంతానోత్పత్తి ఎలా అవుతుంది? కాబట్టి మాకు మరణం ఎక్కడి నుంచి వస్తుంది? అది శూరపద్మాసురుడికి తారకాసురుడికి ఉన్నటువంటి అతిశయం. మేము సాక్షాత్తు సృష్టికర్తని కూడా సాక్షాత్తు భగవంతుణ్ణి కూడా అయోమయావస్థకి గురి చేశాం. ఇప్పుడు ఇన్ని వరాలు ఇచ్చినటువంటి బ్రహ్మగారు కానీ మమ్మల్ని అనుగ్రహించిన పరమశివుడు కానీ నన్ను ఎలా సంహరిస్తాడు? నన్ను సంహరించలేడు. అటువంటి సమయంలో ఈ రాక్షసుల యొక్క ఉద్ధతి మరింత ఎక్కువ అవుతుంది. కారణం ఏమంటే వాళ్ళకి ధైర్యం. వీళ్ళు మమ్మల్ని చంపలేరు ఇంకా దేవతలు. ఎప్పుడైతే చంపలేరన్న అభిప్రాయం ఏర్పడిందో మనం ఏం చేసినా చెల్లిపోతుందన్న అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఆ రాక్షసుల యొక్క ఉద్ధతి తట్టుకోలేని వారు దేవతలప్పుడు. అంత తేజోమూర్తిని ఎదిరించి నిలబడగలిగిన వారెవరు? వాళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రత్యేకించి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవదేవ మహాదేవ సర్వేశ్వర, నువ్వు లోకము యొక్క హితమును ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటావు. కాబట్టి నీ తేజస్సు నీయందే ఉంచుకొని తపస్సు చెయ్యండి తప్ప మీరు వేరొక మహద్భూతమును సృష్టించవద్దు అన్నారు. కానీ అప్పటికే తన స్వస్థానము నుండి కదిలిపోయిన తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టాలి అని పరమేశ్వరుడు అడిగితే భరించడం అన్న మాట వచ్చేటప్పటికీ భూమి పర్యాయపదం కాబట్టి భూమి భరిస్తుంది, ఆ భూమి మీద వదిలిపెట్టమన్నారు. భూదేవి అంగీకరించింది. భగవంతుని యొక్క తేజస్సు భూదేవి స్వీకరించింది. స్వీకరించగానే మిగిలిన అవతారాలలా రాలా సుబ్రహ్మణ్య అవతారం. వెంటనే పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది. లోకంలో ఎవరైనా దేనినైనా అంగీకరిస్తారు, కానీ తన భర్త వలన తాను సంతానమును పొందవలసినటువంటి ఉత్తమ స్త్రీ ఆ తేజస్సుని వేరొక స్త్రీ గ్రహించడాన్ని అంగీకరించదు కదా. అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కూడా
లోకానికి భిన్నమైన రీతిలో వ్యవహరించిన వారిని ఉపేక్షించలేదు. అందుకని ఆవిడ దేవతలందరినీ ఉద్దేశించి శపించింది. మీరందరూ వచ్చి కదూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు, నీ తేజస్సు నీయందే ఉంచుకో, తపస్సు చెయ్యి, నీ తేజస్సుని పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు అని ప్రార్థన చేస్తే కదూ శంకరుడు దాన్ని భూమి మీద విడిచిపెట్టాడు కదిలిన తేజస్సుని. కాబట్టి అపత్యం స్త్రీషు దారీషు తస్మాన్నోత్పాదయిష్యధా, ఓ దేవతలారా, ఇక పైన మీ భార్యల యందు మీరు సంతానమును పొందకుండెదరుగాక అని శపించింది. అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి కన్నా ముందు జరిగిన పరిణామం ఏమిటంటే దేవతల సంఖ్య 33 కోట్ల దగ్గర ఆగిపోయింది. గోశాలలో గోసంతతి పెరిగినట్టో, లేకపోతే కుటుంబాలు వృద్ధిలోకి వచ్చినట్టో, జనాభా పెరిగినట్టో ఇక దేవతల సంఖ్య పెరగడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం. రెండవ శాపం భూదేవికి ఇచ్చింది. వద్దన్న వాళ్ళు దేవతలు. అందుకని లోకమర్యాద నేర్పాలి, ధర్మం నేర్పాలి, ఇటువంటి అర్థరహితమైనటువంటి కోరికలు కోరరాదు. కాబట్టి ఆవిడ దేవతల్ని శపించింది. ఆవిడ భూదేవి వంక చూసింది. తన భర్త తేజస్సుని భూదేవి గ్రహించింది. అందుకని ఆవిడికి భూదేవి మీద కోపం తీవ్రతరమైంది. అయి ఆవిడంది, నువ్వు చేసినటువంటి పని ఇంకా దారుణమైనటువంటి పని. నా భర్త యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి ఇక పైన ఏ కారణము చేత కూడా నువ్వు సంతోషమును పొందకుండెదవుగాక. ఎట్లాగ పొందకుండెదవుగాక అంటే నీకు నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత, నా యొక్క క్రోధము వలన నేను విడిచిపెడుతున్నటువంటి శాపవాక్కు వలన నీకు నీ పుత్రుల వలన ఏ విధమైనటువంటి సుఖము కలగదు. ఒక స్త్రీకి జీవితంలో భర్త వలన పరిపూర్ణమైనటువంటి సంతృప్తి, కానీ ఆమెకి కూడా అసంతృప్తి ఎప్పుడు ఏర్పడుతుంది? నేను కన్న సంతానం ఆయనకి అక్కరకు రాలేదు, ఆయన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని వీడు నాకున్నాడని సంతోషంగా ఉండలేకపోయాడు అని అనిపిస్తే, అయ్యో నేను కన్న సంతానం ఆయనకి అక్కరకి రాలేదు అన్న బాధ స్త్రీని దహిస్తుంది, బాధ పెడుతుంది. అందుకని నీ పుత్రుల వలన నీకు ఏ విధమైనటువంటి తృప్తి లేకుండుగాక. ఎందుకు లేదు అంటే, ఒక రాజు అయ్యాడనుకోండి, భూపతి అంటారు. అంటే భూమికి పతి అయిన భూమికి భర్త. ఆయనకు కొడుకు పుట్టాడనుకోండి, ఆ కొడుకు ఎవరు? యవరాజ్య పట్టాభిషేకం చేస్తే ఆయన కూడా భూపతి, ఆయన కూడా భూమికి భర్త. అప్పుడు రాజుగారికి భార్య ఎవరైనట్టు? భూమి, ఆయన భూపతి కాబట్టి. అప్పుడు ఆయన కొడుక్కి ఆ సమయంలో భూమి ఏమవ్వాలి? తల్లి అవ్వాలి. ఆ తర్వాత కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం జరిగి ఆయన రాజు అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆయన భూపతి అవుతున్నాడు. అది భూమికి ఎంత బాధాకరమైన విషయం అవుతోంది. తండ్రి భూపతే, కొడుకు భూపతే. అది ఒక తల్లిగా ఆమెకు ఎట్లా సంతోష కారణం అవుతుంది? అందుకని నీకు పుత్రుల వలన సంతోషము లేకుండుగాక. సర్వసాధారణంగా భర్తృతేజస్సు స్వీకరించి సంతానవతి అయి సంతోషించాలి. కానీ నువ్వు నా భర్త తేజస్సుని నువ్వు గ్రహించావు కాబట్టి నీకు సంతానము కలుగకుండుగాక. నీకు సంతానము కలిగినా దాని వలన నీకు తృప్తి లేకుండుగాక, బాధ మాత్రమే మిగులుగాక అని భూమిని శపించి, అవనేనైక రూపాత్వాం బహుభార్యా భవిష్యసి, నువ్వు అనేక రూపములు పొందుతావు, ఒక రూపంతో ఉండవు. పైగా ఏకకాలమునందు అనేక మందికి భార్య అవుతావు. ఎంతమంది భూపతులో, ఎంతమంది రాజులు, ఎన్ని ముక్కలో, ఎవరి పాలన వాళ్ళది. ఆయన భూపతే, ఈయన భూపతే. ఆమె ఎప్పుడు ఎంతమందికి భార్య అయింది? అవనేనైక రూపాత్వం, నీకు ఒక రూపం ఉండదు. కాబట్టి ఊసర క్షేత్రములు వచ్చాయి, కొన్ని పర్వతాలు అయ్యాయి, కొన్ని మైదానములు అయ్యాయి, రకరకాలుగా భూమి మారిపోయింది. కాబట్టి నువ్వు ఒక్క రూపమును పొందకుండెదవుగాక. ఒక్క శంకరుడికి కుమారుడు కలిగితే
అన్నాడు తారకాసురుడు. ఇప్పుడు ఒక్క శంకరుడికి కుమారుడు కలగాలన్నా అసలు శంకరుని యొక్క తేజస్సు కదలం. ఇక వాళ్ళిద్దరికీ వచ్చిన ఇబ్బంది ఏముంది? తారకాసురుడికి శూరపద్మాసురుడికి మరింత బలం పెరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళ బలం పెరిగిపోతే మొట్టమొదట బాధపడే వాళ్ళు ఎవరు? దేవతలే. ముందు దేవతలు, పితృదేవతలు, భూమి, గోవులు, భాగవతంలో చెప్పినట్టు ఈ స్థానములన్నీ దెబ్బతింటాయి. అందుకని మళ్ళీ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఇప్పుడు మాకు మళ్ళీ దేవసేనాపతి కావాలి. ఎట్లా వస్తాడు? ఎందుకనంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది. ఆ శాపం కారణంగా ఇక దేవతలకి సంతానం కలగరు, పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగరు, పరమశివుని యొక్క తేజస్సు కదలదు. ఇక మాకు ఎట్లా సైన్యాధిపతి అంటే ఆయన అన్నారు, ఆలోచించి ఒక పని చేయండి, దేవతలకు సంతానము కలగదంది కానీ ఆమెకే అక్కగారు గంగానది. ఎందుకనంటే రామాయణం బాలకాండ మీరు పరిశీలన చేస్తే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగ. ఆమె పుట్టగానే దేవతలు వచ్చి దేవతా కార్యం కోసం తీసుకెళ్లారు స్వర్గలోకానికి. ఆ గంగయే తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే త్రిపథగా అయి స్వర్గలోకంలో మందాకిని, భూమి మీద భాగీరథి, పాతాళ లోకంలో భోగవతి అన్న పేరుతో ప్రవహించి త్రిపథగా అని పేరు పొందింది. కాబట్టి గంగా నది ఆవిడికి అక్కగారు. ఆమె కూడా హైమవతియే. ఎందుకని? హిమవంతుని యొక్క పుత్రికయే. అక్కగారి యొక్క సంతానం తనకి సంతానమే, తనకి తల్లే. కాబట్టి తాను తల్లే ఆ పుట్టిన బిడ్డకి. హిమవత్పుత్రి అయినటువంటి గంగాదేవి కానీ కుమారుణ్ణి కంటే పార్వతీదేవికి అభ్యంతరం ఉండదు. మీ స్త్రీల యందు ఇక పురుషుడు జన్మించడు, ఇక సంతానము కలగదు. ఎందుకంటే పార్వతీదేవి శాపం ఉంది. ఇంకా ఉన్న తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, శివ తేజస్సు. అగ్నిహోత్రుణ్ణి వెళ్ళి ఆ తేజస్సుని గంగానది యందు ప్రవేశపెట్టమనండి. గంగ భరించాలి, గంగ భరించాలి, భూమి భరించాలి, తల్లి భరించాలని లోకంలో సామెత. అందుకని గంగ భరిస్తుంది. మీరు వెళ్ళి గంగని ఈ వార్త అగ్నిహోత్రుణ్ణి చెప్పమని అడగండి. ఇంతమంది వెళ్ళి గంగమ్మ దగ్గర ఈ మాట అడిగితే బాగుండదు. కాబట్టి అగ్నిహోత్రుణ్ణి వెళ్ళి అడగమనండి. అంటే ఆయన వెళ్ళాడు. ఎంత గొప్పగా మాట్లాడాడంటే, దేవతానామిదం కార్యం గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం. ఓ గంగమ్మ, నువ్వు గర్భం ధరించాలి. ఎందుకని? దేవతల కార్యం కొరకు. దేవతలు తారకాసురుడు, శూరపద్మాసురుడు వాళ్ళ చేత బాధలు పడుతున్నారు. వాళ్ళు నిహతులు కావాలి అంటే శివ తేజస్సు వలన కుమారుడు కావాలి. శివ తేజస్సు ఉన్నది అగ్నిహోత్రుడు. నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నది, మాట్లాడుతున్నవాడు మరి అగ్నిహోత్రుడు కదా. అందుకని నువ్వు దేవతా కార్యం కోసం గర్భం ధరించాలి. కాబట్టి ప్రహృష్టమైనటువంటి మనస్సుతో దాన్ని స్వీకరించాలి. ఎందుకని? అంత గొప్ప శివ తేజస్సు స్వీకరిస్తున్న క్షేత్రము వెలవెలపోయిందనుకోండి, ఆ తేజస్సుకి తగిన ఫలితము సైన్యాధిపతి కావలసినటువంటి వాడు ఉద్భవించడు. ధృతరాష్ట్ర జనంలో దోషం రాలా? క్షేత్రము ప్రహృష్టముగా స్వీకరించాలి. అందుకని గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. పరమప్రీతితో భార్యాభర్తలు కలవాలి. ఎన్ని విశేషాలు సుబ్రహ్మణ్యోత్పత్తిలో చెప్పారండి వాల్మీకి మహర్షి. అందుకని నువ్వు దివ్యమైన రూపాన్ని ధరించి నా యందున్నటువంటి పరమశివ తేజస్సుని గ్రహించమని అడిగాడు అగ్నిహోత్రుడు. ఆవిడ అంగీకరించింది. గంగ యందు ప్రవేశపెట్టాడు అగ్నిహోత్రుడు. కానీ ఇంత గొప్ప గంగా నది కూడా ఉడికిపోయింది, తట్టుకోలేకపోయింది. ఇంత గొప్ప తేజస్సు తట్టుకోలేకపోతున్నాను, ఏం చెయ్యనని అడిగింది. నిజంగా మీరు ఆ క్షణంలో ఆలోచిస్తే అది ఒక గొప్ప ఉత్కంఠ. ఆ సమయంలో గంగమ్మకి కుమారుడుగా సుఖప్రసవంలో రాలేదనుకోండి, ఆ తేజస్సు నిరుపయోగం అయిపోయిందనుకోండి, ఇక రాక్షసమయం అయిపోతుంది జగత్. ఎందుకంటే ఇక సంహరించడానికి అవకాశం లేదు. అటువంటప్పుడు కుమారుడు కలుగుతాడా? లోకమంతా ఎదురు చూస్తోంది. అటువంటి సమయంలో గంగమ్మ ఆ తేజస్సుని భరించలేక అగ్నిహోత్రుడి యొక్క ఆదేశం మేరకి పట్టుకెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతంలో విడిచిపెట్టేసింది. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం
జాతరూప విధిఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. ఎప్పుడైతే ఆ శివతేజస్సుని తీసుకెళ్ళి ఆ రెల్లు పొదలలో విడిచిపెట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి సారవంతమైన ధాతువు నుంచి బంగారం ఉద్భవించింది. బంగారం ఉద్భవించి అక్కడ తృణ వృక్ష లతాగుల్వం సర్వం భవతి కాంచనం. వృక్షములు, తృణములు, లతలు, పర్వతములు అన్నీ బంగారు కాంతితో వెలిగిపోయి, తదనంతరం ఉన్నటువంటి సారవంతమైన భాగము నుండి మళ్ళీ హిరణ్యము అన్న పేరుతోటే వెండి పుట్టింది. శ్వేతహిరణ్యం, తెల్లని రంగుతో ఉన్నటువంటి హిరణ్యం, బంగారం తర్వాత వెండి పుట్టింది. మిగిలిపోయినటువంటి క్షారంలోంచి సీసము, తగరము, ఇనుము, రాగి ఈ ధాతువులన్నీ పుట్టాయి. ఇవన్నీ ఎవరికి కావాలప్పుడు? అసలు కుమారుడేడి? ఇంతలో ఆ రెల్లు పొదలలో శరవణ తటాకం దగ్గర పిల్లవాడి యొక్క ఏడుపు వినపడింది. అక్కడ పసిపిల్లవాడు కనపడ్డాడు. ఆయనని కుమారుడు అని పిలిచాడు. అప్పుడు వచ్చాడు సుబ్రహ్మణ్యావతారం. ఆయన వస్తూనే పిల్లవాడు ఉద్భవించాడు. ఆయన ఏడుస్తున్నాడు, పాలివ్వాలి. ఎవరివ్వాలి పాలు? ఆ ప్రశ్న వచ్చేటప్పటికి కృత్తికల్ని పిలిచారు. కృత్తికలను పిలిచి కృత్తికలందరూ పాలివ్వాలి అని నిర్ణయించారు. వాళ్ళు ఈయన 6 ముఖాలు పొందాడు, షణ్ముఖుడయ్యాడు. వాళ్ళు 6. 6 కృత్తికలు వచ్చి పాలివ్వడానికి ఇంద్రుణ్ణి ఒక వరం అడిగారు. పిల్లాడు ఏడుస్తున్నాడు, ఒక పక్క పాలివ్వాలి. ఎట్లా? మేం పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పేరు మీద మాకు కొడుకు అని లోకం అంగీకరిస్తుందా అని అడిగారు. ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరి కీర్తి వాళ్ళది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయమద్భుతం దదుహు క్షీరం. వెంటనే వాళ్ళు మాకు పుత్రుడు అవ్వాలి అని వరమడిగి 6 అలాగే మీకు తప్పకుండా పుత్రుడే అవుతాడు. పుత్రస్త్రైలోక్య విఖ్యాతో కార్తికేయమితి బ్రువన్. మీకు కుమారుడు అని కార్తికేయుడు, కృత్తికల కుమారుడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పొందుతాడు అని ఇంద్రుడు వరమిస్తే, అప్పుడు 6 పాలిస్తే అప్పుడు ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడు పాలు తాగినది ఎంతకాలం? రామాయణం ప్రకారం కేవలం 1 రోజు మాత్రమే ఆయన పాలు తాగాడు, కృత్తికల పాలు. ఉత్తర క్షణం ఆయన దేవసైన్యాధిపతి అయి వెంటనే రాక్షస సంహారం చేశాడు. అయితే ఈ సుబ్రహ్మణ్యావతార ఘట్టంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది. ఇది మళ్ళీ స్కాంద పురాణంలో అరుణాచల వైభవంలో దీనికి సంబంధించి వివరణ కనపడుతుంది. అసలు పిల్లవాడు ఉద్భవించాడు. ఉద్భవించినప్పుడు ఆ పిల్లవాడికి పాలు పార్వతీదేవి కూడా ఇవ్వచ్చు. కానీ మరి ఆవిడ పాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇవ్వకుండా వచ్చింది కాబట్టే అపీతకుచాంబ అయింది అని అరుణాచల మహాత్మ్యంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని ఉద్దేశించి కీర్తిస్తాడు. ఆ కుటుంబం యొక్క ఎనలేని దయకి, ఎనలేని కారుణ్యానికి నిదర్శనమేది అంటే సుబ్రహ్మణ్య అవతారం. అసలు పార్వతీదేవి కానీ, పరమేశ్వరుడు కానీ, విఘ్నేశ్వరుడు కానీ, సుబ్రహ్మణ్యుడు కానీ, ఆ కుటుంబం అంతా కూడా రాశీభూతమైన కారుణ్యముతో ఉంటారు. సర్వసాధారణంగా ధ్యాన శ్లోకాలు కూడా గౌణములైనటువంటి నామముల యొక్క సమాహార స్వరూపంగా ఉండడం అనేది మనకి సంప్రదాయంలో కనపడుతూ ఉంటుంది. ఇందాక నేను సుబ్రహ్మణ్యుడి మీద చదివినటువంటి ప్రార్థనా శ్లోకంలో కూడా భగవత్ సంబంధమైనటువంటి గౌణములు ఆ నామముల యొక్క సమాహార స్వరూపంగానే ఉంటుంది. అందుకే కార్తికేయం నామం, మహాభాగం అది కూడా నామం. మయూరోపరి సంస్థితం, మయూర వాహనం మీద కూర్చుని ఉండేటటువంటి వాడు. తప్త కాంచన వర్ణాభం, శక్తిహస్తం, వరప్రదం, ద్విషడ్భుజం, ఏదో శత్రుహంతం. ఆయన 12 చేతులతో ఉండి శత్రువులందరినీ కూడా పరిమారుస్తూ ఉంటాడు. శత్రువుల్ని అంటే దేవతల యొక్క శత్రువుల్ని అని అన్వయం. శత్రుహంతం నానాలంకారభూషితం, అనేకమైనటువంటి అలంకారముల చేత శోభిల్లుతూ ఉంటాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్, ప్రసన్నమైన వదనంతో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ధ్యానము చేయుచున్నాను. సర్వసేనా పరివృతం, దేవతల యొక్క సైన్యం చేత
పరివేష్టితుడై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నా హృదయమునందు ధ్యానము చేయుచున్నాను అని. ఈ నామములు గౌణములు ఇది ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం. మనం జాగ్రత్తగా గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో అంతా కూడా 6 అంకెకి చాలా ప్రాధాన్యత కలిగి కనపడుతుంది. అందులో షష్ఠి ఆయనకి సంబంధించినటువంటి పూజలు. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, అటువంటి గొప్ప రోజునే కదూ మనం కూడా సభ చేసుకుంటున్నది. ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ. 6 ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు. ఆయన యొక్క మంత్రం షడక్షరి. 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం, ఈ 6 అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం, రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.